వివేక హత్య కేసు విచారణను మార్చి 9కు సిబిఐ కోర్టు వాయిదా వేసింది. ఇవాళ సిబిఐ కోర్టు ఎదుటకు ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు మిగిలిన నిందితులు హాజరయ్యారు. సిబిఐ ఇచ్చిన హార్డ్ డిస్క్లోని కొన్ని ఫైల్స్ ఓపెన్ కావడం లేదంటూ కోర్టుకు నిందితుల తరపు న్యాయవాదులు తెలిపారు. వివేక హత్య కేసు విచారణను మార్చి 9కు సిబిఐ కోర్టు వాయిదా వేసింది. ఇవాళ సిబిఐ కోర్టు ఎదుటకు ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు మిగిలిన నిందితులు హాజరయ్యారు. సిబిఐ ఇచ్చిన హార్డ్ డిస్క్లోని కొన్ని ఫైల్స్ ఓపెన్ కావడం లేదంటూ కోర్టుకు నిందితుల తరపున న్యాయవాదులు తెలిపారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. వివేక హత్య కేసుకు సంబంధించి ఈ రోజు మరోసారి సిబిఐ కోర్టులో విచారణ కొనసాగింది. విచారణలో భాగంగా ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు మిగిలినటువంటి నిందితులందరూ కూడా వ్యక్తిగతంగా ఈ రోజు విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో అప్రూవర్ గా ఉన్నటువంటి దస్తగిరి మినహా మిగిలినటువంటి నిందితులందరూ కూడా హాజరైనటువంటి పరిస్థితి ఉంది. అయితే నిందితులందరికీ కూడా సిబిఐ హార్డ్ డిస్క్ కూడా అందజేసింది. ఈ కేసుకు సంబంధించినటువంటి 13 లక్షల ఫైల్స్ అన్నింటినీ కూడా ఇప్పటికే నిందితులకు అందజేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే దానిపైన విచారణ జరిగింది. వాటికి సంబంధించి నిందితుల తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి ఒక అంశాన్ని తీసుకెళ్లారు. ఎందుకంటే ఇచ్చినటువంటి 13 లక్షల ఫైల్లో చాలా ఫైల్స్ టెక్నికల్ ఎర్రర్ ఉన్నాయి, కొన్ని ఫైల్స్ ఓపెన్ అవ్వట్లేదు, సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయనేటువంటి అంశాన్ని ప్రస్తుతం న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు ఈ 13 లక్షల ఫైల్స్ ఏ సమాచారం ఎక్కడుందనేది ఇండెక్స్ రూపంలో తమకు అందజేయాలి సిబిఐ అనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ఈ రోజు న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. తదుపరి విచారణ మార్చి 9కి వాయిదా వేశారు. మార్చి 9న మరోసారి ఈ అంశానికి సంబంధించి విచారణ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు ఈ కేసులో ట్రయల్ కూడా, అంటే ఒకవైపు త్వరగా ఈ కేసును ట్రయల్ కి వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా నిందితుల తరపు న్యాయవాది వాదనలు కూడా వినిపించినటువంటి పరిస్థితి. 9వ తారీఖున మరోసారి వ్యక్తిగతంగా నిందితులందరూ హాజరు కావాల్సి ఉంటుంది. మరోవైపు ఈ 13 లక్షల ఫైల్స్ కి సంబంధించి టెక్నీషియన్ పిలిపించి ఎక్కడైతే ఎర్రర్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా సరిచేసేటువంటి అవకాశం ఉంది. ఇండెక్స్ రూపంలో ఇచ్చేందుకైతే మాత్రం సిబిఐ 9వ తారీఖున ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. నవీన్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.